ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానము అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ఈ సంవత్సరం అంతయు కృపాక్షేమము దయచేయునుగాక. మంచిది, ధ్యానాంశంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. 12వ వచనంలో అలాంటి వచనమే మనకు కనబడుతుంది. యెహోవా నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇది ఎంత అద్భుతకరమైన ఆశీర్వాదం. దేవుని దృష్టి అక్కడ నిలిచి ఉండటం. చాలా తక్కువ సందర్భాల్లో ఇలాంటి వచనం మనకు బైబిల్లో కనపడుతుంది. రాజుల గ్రంథంలో సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత కూడా 9వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు అంటాడు, నా సముఖమందు నువ్వు చేసినటువంటి ప్రార్థన నేను ఆలకించాను. నా నామము సదాకాలము అక్కడ ఉండాలని నువ్వు కట్టించిన మందిరాన్ని నేను పరిశుద్ధపరుస్తున్నాను. నా దృష్టియు నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అయితే ఈ ద్వితీయోపదేశకాండంలో ప్రజలతో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఐగుప్తు నుంచి మీరు బయటకు వచ్చి ఇప్పుడు కనానును మీరు స్వాధీనపరుచుకుంటున్నారు. మునుపు మీరు నివసించిన ఐగుప్తు దేశం వంటిది ఈ దేశం కాదు. ఈ దేశము ఆకాశ వర్ష జలాన్ని తాగేది, కొండలు లోయలు కలిగినటువంటి మంచి దేశము, యెహోవా లక్ష్యపెట్టు దేశం. వాస్తవంగా కనాను గతంలో దాని అనుభవాలు ఏదైనా మనకు అక్కర్లేదు. కానీ దేవుడు ఎప్పుడైతే వాగ్దాన దేశంగా ఆ దేశాన్ని ఇచ్చాడో, ప్రజలకు వాగ్దాన దేశంగా ఎప్పుడైతే అప్పగించాడో, ఆ దేశాన్ని వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన మలచాడు. ఆనాటి నుండి కొనసాగుతున్నటువంటి ఆశీర్వాదం ఈ రోజుకు కూడా మనం ఇజ్రాయేల్ జీవితాల్లో మనం చూస్తాం. దేవుని మనస్సు, దేవుని కనుదృష్టి ఎందుకని అక్కడ కేంద్రీకరించబడుతుంది? ఆయన వారికి వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఆయనే వాచ్ చేస్తున్నాడు. కేవలం చూడడం కాదు, దాన్ని కొనసాగించేందుకు, సంరక్షించేందుకు, ఆ విధంగా దీవించేందుకు ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు దేనైతే వాగ్దానం చేశాడో అక్కడే పెట్టాడు. మరొక కోణంలో ఈ అధ్యాయాన్ని మనం చూస్తే 13వ వచనంలో అలాగే 19వ వచనంలో అంటే ఒబీడియన్స్ సంబంధించింది. ఎవరైతే ఆయన మాటకు విధేయులవుతారో వాళ్ళు ఏ విధంగా దీవించబడతారో చెబుతున్నాడు. ఒకటి, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వీళ్ళు దేవుని అనుసరించి సేవించాలన్న అంశమైతే, రెండవది తమ పిల్లలకు వాటి గురించి బోధించాలి, నేర్పించాలని. బ్లెస్సింగ్స్ ఆన్ ఒబీడియన్స్, విధేయత, లోబడుట ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలము లేదా ఆశీర్వచనం. అలాగే అధ్యాయం చివరిలో ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాడు. 27వ వచనం మీరు గమనిస్తే, నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించినట్లా శాపమును మీకు కలుగును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో అనేక ఆశీర్వాదాల గురించి పొందుపరిచాడు. ప్రారంభంలో అంటాడు, ఇదిగో నీవు నా మాట శ్రద్ధగా విని లోబడితే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించునని. అదే సమయంలో 14 వచనాలు ఆశీర్వచనాల గురించి మాట్లాడుతుంటే 15వ వచనం నుంచి అధ్యాయం చివర 68వ వచనం వరకు కీడు, కష్టము, నష్టము, శాపము. వీ హ్యావ్ ఫ్రీడమ్ టు చూజ్ ఎనీథింగ్. మనకు మన మీద స్వాతంత్రం ఉంది, మనం ఏదైనా కోరుకోవచ్చు. ఆ రెండు విషయాలు మన ముందు ఉంచబడుతున్నాయి. అయితే దేవుని మాటకు లోబడి విధేయులమైతే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మీరు 14వ వచనం చూడండి, కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. నీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. ఒక వ్యక్తి భౌతికమైనటువంటి ఆ జీవనము లేదా పోషణ, ఆశీర్వాదం కొరకే కష్టపడడం అనేది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని చేతిలో మనం అమర్చబడినప్పుడు, ఆయన వాగ్దానాల కొరకు మనం ముందుకు సాగుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టి పైనున్న వాటి మీద లక్ష్యం ఉంచుతూ ముందుకు సాగుతున్నప్పుడు ఇవి చాలా స్వల్పమైన విషయం. ఉదాహరణ మీరు గమనించండి, కనాను చేరాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, ఇజ్రాయెల్ ముందు ఆయన పెట్టిన ఎజెండా. అదే గురిగా సాగుతూ ఉన్నప్పుడు
నాయకులు కొనసాగిస్తున్నప్పుడు ఈ ఆహారం ఏంటి, మాంసం ఏంటి, లేదా ఈ నీరేంటి, అన్నీ ఆయనే ప్రొవైడ్ చేశాడు కదా. కనుక ఈ వచనంలో కూడా భౌతిక సంబంధమైన విషయాలు ఎటు మన వెంట పడతాయని మనం నమ్ముతున్నాం కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆలోచన మనం చూడాలి. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయంలో 23వ వచనంలో అంటున్న మాట, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నింపబడాలి, కొత్త ద్రాక్ష రసము పొర్లి గానుగల పైన పారాలి. కడుపార తిని తృప్తి పొంది దేవుడు చేసే వింత కార్యాలు మనం చూడాలి. భౌతిక సంబంధమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా గురి లేదా మనస్సు కలిగి ఉండవలసిన అవసరం లేని మనము యోవేలు చెబుతున్న ఈ మాట ఏంటి? ఏ వర్షంను చూపిస్తున్నాడు? ఇదిగో అంచె దినములలో లేదా కడవరి కాలములలో మనుషులందరి మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తానని. ఇదే అధ్యాయంలో ఆయన పంపబోతున్న ఒక ఉజ్జీవం, ఆయన పంపబోతున్న కడవరి వర్షం, ఆత్మ కుమ్మరింపు గురించి యోవేలు ప్రవచిస్తున్నాడు కదా. ప్రవక్తల కాలంలోనే ఎలీషా ఇది ద్రాక్ష తోటలు లేదా ధనాన్ని, ఆస్తిని సంపాదించుకునేటువంటి సమయం కాదని, ఆ రోజుల్లోనే దేవుని యొక్క కార్యముల కొరకు ఆ చక్కటి దర్శనం కలిగిన ప్రవక్తలు మనం చూసాం కదా. మరి ఈ అంచె దినాల్లో మరి ఎక్కువగా మనము ఈ ఆత్మ సంబంధమైనటువంటి వర్షం కొరకు ఎదురు చూడాలి. జకరియా ప్రవక్త కూడా తన 10వ అధ్యాయంలో జకరియా గ్రంథంలో 1వ వచనంలో అంటాడు, కడవరి వానకాలము వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వాని చేనులోని పైరు మొలుచున్నట్లుగా యెహోవా మెరుపులు పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ప్రతి వాని చేనులోని పైరు మొలుచున్నట్లుగా వ్యక్తిగత జీవితంలోను, కుటుంబంలోను, ప్రత్యేకంగా సేవలో, ప్రతి సంఘములో, ప్రతి వ్యక్తి సేవలో ఆ పొలములో పైరు మొలుచున్నట్లుగా కడవరి వర్షము కుమ్మరించమని దేవుని దగ్గర బ్రతిమిలాడే దినాలు ఇవి. మనకు మరింతగా ఈ కోణం అర్థమయ్యేట్టుగా మీకు హోషేయలు కూడా నేను ఒక మాట చదవాలని ఇష్టపడుతున్నాను. హోషేయ ప్రవక్త 6వ అధ్యాయంలో అంటాడు 3వ వచనంలో, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకొందుము రండి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును. ఇక్కడ వర్షం గురించి మాట్లాడుతున్నాడు. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షము మన వద్దకు వస్తుందని ప్రవచిస్తున్నాడు. అయితే పై మాటలో యెహోవా యొక్క జ్ఞానం సంపాదించుకుందాం అని అంటాడు. భౌతికమైన వర్షానికి యెహోవా జ్ఞానానికి సంబంధం ఏంటి? ద్వితీయోపదేశ కాలంలో మనకు కనబడుతున్నటువంటి ఈ రెయిన్, గ్రెయిన్, వైన్, ధాన్యము, ద్రాక్ష రసము, ధాన్యము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము ద్వారా ద్రాక్షరసము అనేటువంటి తృప్తిని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగడానికి ప్రభు మన కృపనిచ్చారు. అయితే ఎంతో కొంత జీవితాల్లో 2024లోని జ్ఞాపకాలు, ఆ సమస్యలు, ఆ రోగము, ఆ అప్పు, ఆ బాధ ఇంకా తొలగిపోలేదు, తీరిపోలేదు, వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో ప్రవేశించాం అన్న తలంపులు మనసులో కొంతమందిలో ఉండిపోతాయి. అయితే ఈ ధ్యానం ప్రకారం, ఈ వచనాల ప్రకారము దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆత్మీయంగాను భౌతికంగాను ఆయన తృప్తిపరచబోతున్నాడు. అయితే కాస్త మనకు ఓపిక అవసరం. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనంలో, సహోదరులారా ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అలాగే ప్రభు నమ్మదగిన వాడు గనక ఈ సంవత్సరం అంతా భౌతికమైన విషయాల్లో మీకు అన్నవస్త్రములు ఇచ్చి మేము తృప్తిపరచాలి. అలాగే ఆధ్యాత్మికమైన విషయాల్లో మరి ఎక్కువగా తొలకరి వర్షమును, కడవరి వర్షమును ఆయన పంపి మిమ్మల్ని మెండుగా తృప్తిపరచును గాక. రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, యెహోవా మీకు తోడైయుండును గాక, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.